క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 57:18. నేను దుఃఖించు వారిని ఓదార్చుదును. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. ఎవరైతే దుఃఖపడుతున్నారో వారిని దేవుడు ఓదారుస్తానని ఈరోజు మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ విషయాన్ని బట్టి దుఃఖపడుతున్నావో, ఏ విషయాన్ని బట్టి కలవరపడుతున్నామో, నా దుఃఖము ఎవరికి కనబడట్లేదు, నేను ఈ విషయంలో దుఃఖిస్తున్నాను, ఈ సమస్యను బట్టి దుఃఖిస్తున్నాను, ఈ శోధన బట్టి దుఃఖిస్తున్నాను, నన్ను ఓదార్చేవారు ఎవరు లేరు, నాకు సహాయం చేయవారు ఎవరు లేరని అధైర్యపడుతున్నావా, కృంగిపోతున్నావా? ప్రియకుమార్తె దేవుడు చెప్తున్నాడు, దుఃఖిస్తున్న నిన్ను దేవుడు ఓదారుస్తానని. ఏ విషయంలో ఓదార్పు నువ్వు నొందగలుగుతావు అనంటే, దేవుడు ఓదార్చాడు అనంటే ఆ పరిస్థితి, నువ్వు ఏ విషయంలో అయితే దుఃఖంతో ఉన్నావో ఆ పరిస్థితిలో దేవుడు ఓదారుస్తున్నాడంటే ఇంకా ఆ దుఃఖం నీ దగ్గర నుంచి తొలగిస్తున్నాడని అర్థం. కాబట్టి దేవుడు నిన్ను ఓదారుస్తానికి సిద్ధంగా ఉన్నాడు. దుఃఖించు వారిని నేను ఓదార్చుదును అంటున్నాడు. దుఃఖపడుతున్న ప్రియకుమార్తె, నీ దుఃఖమును దేవుడు ఓదార్చబోతున్నాడు. దేవుని స్తోత్రం. నీ దుఃఖమును దేవుడు తొలగించబోతున్నాడు. దేవుని స్తోత్రం. నీ దుఃఖమును ఆనంద భాషలుగా దేవుడు చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి దుఃఖపడుతున్న నీవు ఆధారపడక, కృంగిపోక, నేను ఓదార్చే దేవుడు ఉన్నాడని గ్రహించి దేవుడి మీద ఆధారపడి ప్రతి దుఃఖమునకు ఓదార్పును దేవుడి యొద్ద నుంచి పొందుకో. అటు రీతిగా దేవుడు నీకు ఓదార్పునిచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలకు ఇచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో. ఏ విషయంలో బిడ్డలు దుఃఖపడుతున్నారో వారిని ఆ పరిస్థితుల్లో నువ్వు ఓదార్చి వారికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.